హాయ్ అండి. ఇదిగోండి మా వారు వచ్చేసి శనక్కాయలు పట్టుకొచ్చారండి. ఇవైతే 100 రూపాయలు అంట. ఇవి ఉడకపెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, బాగుంటాయండి. ఇవి ఒలుచుకుని చట్నీ కూడా చేసుకోవచ్చు. ఇవి ఉడకపెట్టి చూపిస్తాను ఎలా ఉడకపెట్టుకోవాలో. బాగుంటాయి వేడివేడిగా వర్షం పడుతున్నప్పుడు. ఇవి వేడివేడిగా ఒలుచుకుని ఉడకపెట్టుకుని తింటే చాలా బాగుంటాయండి. ఇంకా వీటితో పాటు ఇదిగోండి, కనిపిస్తున్నాయా మీకు తాటికాయలు? వీటితో కూడా మీకు వచ్చి గారెలు, రొట్టి, మా గోదావరి స్పెషల్ ఇవి. బయట చాలా అమ్ముతారు. ఒక్కొక్క తాటిగారు వచ్చి 10 రూపాయలు అమ్ముతున్నారు. రొట్టెలు అయితే మనం తాటి రొట్టెలు అయితే మనం ఆర్డర్ ఇస్తే వేస్తారనమాట. ఆర్డర్ ఇవాళ చెప్తే సాయంత్రానికల్లా వేసిస్తారు రొట్టెలు. చాలా రేటు ఉంటాయండి. అలా కాకుండా మనమే ఇలా తాటికాయలు, ఇవి మాకు దువ్వలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. మా ఇంటి పక్కన మా అత్తయ్య గారు వాళ్ళు ఇల్లు ఉందని చెప్పాను కదా దువ్వలో, అక్కడ మా ఇంటి పక్కన ఉంటారనమాట. వాళ్ళైతే ఇచ్చారు. నిన్న మా వారు లైన్కి వెళ్ళారండి, తాడేపల్లిగూడెం లైన్కి వెళ్ళారు. ఆ లైన్ నుంచి వచ్చేటప్పుడు ఫోన్ చేసి తాటిపళ్ళు అయితే ఇస్తానని చెప్పి ఆగమని చెప్పారంట. తాడేపల్లిగూడెం అంటే దువ్వ మధ్యలో ఉంటుంది. తాడేపల్లిగూడెంకి తణుక్కి మధ్యలో ఉంటుంది అనమాట దువ్వ. ఇంకా అయితే పట్టుకొచ్చారండి. 4 కాయలు అయితే ఇచ్చారు. ఈ 4 కాయల్ని వేసి తీసి, ఒక్కదాని వల్ల అయితే అవ్వదండి, మా వారు మా పిల్లలు హెల్ప్ చేస్తారు. ఇది బేసిన్ తీసి తాటి గారెలు ఒకరోజు వేసుకుందాం, రొట్టె కూడా వేసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఇది నిలవ ఉంటుందండి. ఇది జాగ్రత్తగా వాటర్ వీటికి తగలకుండా గుజ్జు అయితే తీసుకుంటే, మనం జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో వేసేసి పెట్టేస్తే డీప్ ఫ్రిడ్జ్లో ఇవి నిల్వ ఉంటాయండి. ఒక 15 రోజులు 20 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి, ఏమీ పాడవవు. లేదంటే బాక్స్లో కూడా ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ అందులో వేసేసి వాటర్ పడకుండా డీప్ ఫ్రీజర్లో పెడితే నిల్వ ఉంటాయండి. 15 రోజులు 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇవి ఎక్కువ కాయలు ఉన్నాయి కదా కొంచెం నిల్వ చేస్తాను. అంటే ఒక కాయకి వచ్చి గుజ్జు ఇంత వస్తుంది అనమాట. అది గారెలు వేసి మనకు తెలిసిన వాళ్ళకి ఇస్తాను అనమాట. ఇప్పుడు ప్రతి సంవత్సరం అలానే ఇస్తానండి. ఇంకా మీ రెసిపీ వచ్చేసి నేను చూపిస్తాను చేసి ఎలా చేయాలో ఏంటో. ఇవండి సీజన్ వారీగా, ఇవి అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఐరన్ ఇవి అస్సలు ఈ కాలంలో వస్తే. ఇదివరకు మన చిన్నప్పుడు తాటిపండు కాల్చుకుని నిప్పుల మీద కాల్చుకుని తినేవాళ్ళం, ఐడియా ఉందా? తినేటప్పుడు ఆ పీస్ అది గుజ్జు రాక ఇక్కడి నుంచి మూతికి ఇలా ఇక్కడ వరకు అంటేసేది. ఎంతమంది తాటిపండు కాల్చుకుని తినేవారు చిన్నప్పుడు కామెంట్ చేయండి. నాకైతే కామెంట్లో చెప్పండి. తాటిపండు ఎవరికి ఇష్టమో కూడా చెప్పండి. తాటిగారులు ఎక్కడైనా అమ్మితే కనుక కొనుక్కునైనా తినండి. ఒక్కొక్క గారి 10 రూపాయలు. ఇక్కడైతే మా తణుకులో అయితే మీకు దొరికితే కనుక కంపల్సరీగా ఆగి మరీ కొనుక్కుని తినండి. మాకైతే ఇక్కడ ఉండరాజవరం వెళ్ళే సైడ్ అండి మా ఇల్లు. అక్కడైతే అమ్ముతారు. చాలామంది కార్లు బళ్ళు అన్నీ ఆపేసి మరి 100 రూపాయలు 200 కొనుక్కుని తీసుకెళ్తారు. సీజన్ వారీగా దొరికేవన్నీ తినాలండి. అన్నీ మీరు కూడా తప్పకుండా తినండి. చాలా ఐరన్, అస్సలు మిస్ అవ్వద్దు. మనం ముంజులు ఎలాగా తేగలు ఎలాగా, ఇప్పుడు ముంజుల్లో ఒక రకమైనవి బెనిఫిట్స్ ఉంటాయి, తేగల్లో ఒక రకమైన బెనిఫిట్స్ ఉంటాయి, ఇందులో ఒక రకమైన బెనిఫిట్స్ ఉంటాయి. మనకి నేచర్ ఇచ్చినవి మాత్రం అస్సలు వదలొద్దు. నేచర్లో ఎప్పుడు ఏ సీజన్లో ఏది దొరికినా సరే అస్సలు వదలొద్దండి. పిల్లలకి పెట్టండి, అలవాటు చేయండి మంచిగా. మీరు కూడా తినండి. మీరు తింటే పిల్లలు ఆటోమేటిక్గా తింటారండి. ఇంట్లో ఏదైనా తల్లి చేతిలోనే ఉంటుంది, మన చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా వండి పెట్టి మనం వాళ్ళకి ఇష్టంగా దీని బెనిఫిట్స్ అన్నీ చెప్పి తినిపించడం అంటే కొంచెం కష్టమే. తినే పిల్లలు అయితే పర్లేదు, తినని పిల్లలు మాత్రం ఖచ్చితంగా అలవాటు చేయండి. అన్నీ ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో. మా అదృష్టం ఏంటంటే మా తణుకులో అన్నీ దొరుకుతాయండి. ఇది దొరకదు ఇది దొరకందంటూ ఏది ఉండదు. ఒకటి దొరకదండి, ఏంటో చెప్పనండి, పుట్టగొడుగులు దొరకవండి అస్సలు. నాకు చాలా ఇష్టం అండి పుట్టగొడుగులు. తణుకులో అసలు ఎక్కడ అమ్మరండి పుట్టగొడుగులు. విజయవాడ మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, మా అన్నయ్య వాళ్ళు అయితే పొలాల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారండి. పొట్ల మీద వెళ్ళి పీక్కుని తెచ్చుకుని వండుకుంటారు కర్రీ. అది చాలా బాగుంటుందండి. మా పెద్దబాబు ఏమో ఈ ఫోన్లో అవి చూసి అవి తినకూడదు అది ఏదని చెప్తా ఉంటాడు. పూర్వకాలంలో అవి తినే కదండి మనం పెరిగాం, ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం అవి కూడా. మా నాన్నగారు పొలం వ్యవసాయం చేసినప్పుడు దుక్కులకి అవి వెళ్ళేవారు.
అప్పుడు చాలా తెచ్చేవారండి. అప్పుడు పుట్టలు ఉండేయండి, ఇప్పుడు పుట్టలు లేవు కదండి. అన్ని పుట్టలు ఇవన్నీ పొలాలు అన్నీ తవ్వేసి బిల్డింగులు కట్టేస్తున్నారు కదండి. ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి. ఏ డీమార్ట్లో రిలయన్స్కి వెళ్తే ఎక్కడైనా మష్రూమ్స్ దొరుకుతాయి కదండి, అవి తెచ్చుకుని వండుకుని తినడమే అవుతుంది మన పరిస్థితి. ఆ పుట్టగొడుగులు, ఒరిజినల్ పుట్టగొడుగులు అయితే అసలు దొరకట్లేదు. మా తణుకులో అసలు దొరకవండి. మా వారు చాలా ట్రై చేశారు. విజయవాడలో అయితే సిటీలో కూడా అమ్ముతున్నారంటండి. కట్ట వచ్చి 200, 100 రూపాయలు అలా అమ్ముతున్నారంట. ఇంతింత కట్టలు ఉంటాయంటండి, ఇంతింత కట్టలు ఉంటున్నాయంట. పోన్లేండి 100, 200 సీజన్కి ఒకసారి అయినా తిందాం, ఇక్కడ అమ్మితే కొనుక్కుందాం అనుకుంటే అస్సలు దొరకట్లేదండి. ఇంకా మా ఈసారి అయితే నాన్న అలా వస్తానన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు అయితే తెచ్చిపెట్టమని చెప్పాను. ట్రై చేస్తామన్నారు. ఒకవేళ తెస్తే కనుక ఆ కర్రీ ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను మీకు. ఇదేనండి వీడియో. ఇది తాటిగారులు అయితే ఎలా వేస్తానో చూడండి. ఇంకా ఇప్పుడైతే వేరుశనగలు అయితే ఉడకపెట్టేసుకుందాం. తాటి రొట్టె అయితే రేపు వేసి చూపిస్తానండి మీకు, అది వేరే వీడియోలో. ముందుగా అయితే వేరుశనగలన్నింటినీ వాటర్ ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇందులో మట్టి ఉంటుందన్నమాట బాగా, ఎందుకంటే ఇవి భూమిలో పండుతాయి కదా, భూమిలో నుంచి తీస్తారు కదా, బాగా మట్టి ఉంటుంది. నానపెడితే నానిపోతే బాగా వస్తుంది మట్టి అంతా. అది 2-3 సార్లు ఇలా మనం బెజ్జాల గిన్నె ఉంటుంది కదా, అందులో వేసి వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇంకా ఉప్పు తగినంత ఉప్పు, ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే ఉప్పుగా ఉంటాయండి చాలా. కొంచెం తక్కువగానే ఉప్పు వేసి కుక్కర్లో వెలిగించి పొయ్యి మీద పెట్టి ఇంకా విజిల్ పెట్టేసి విజిల్ వేయించాలి మీ కుక్కర్ని బట్టి. నేనైతే 2 విజిల్స్ వేయించాను. 2 విజిల్స్ ప్రెజర్ పోయిన తర్వాత తీసేసి ఒకసారి చూసుకున్నాను అనమాట. ఉడకపోతే కనుక ఇంకొక విజిల్ కానీ 2 విజిల్ కానీ మీకు తెలిసిపోతుంది, చూస్తే అర్థమైపోతుంది. ఇలా అనమాట. ఇలా ఉడికించేసిన తర్వాత ఒక కాయని తీసుకుని ఇలా ఓపెన్ చేసి చూసుకుని కొంచెం తింటే నోట్లో వేసుకుని చూస్తే అది పచ్చిగా ఉందా ఉడికిపోయిందా అనేది అర్థమవుతుంది. చూసారుగా ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్న కాయలండి. ఇలా పింక్ కలర్లో ఉంటే గింజలు చాలా మంచిది, ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట. ఉడికిపోయినాయి 2 విజిల్స్ నాకైతే. ఇంకా ఇలా బెజ్జల గిన్నెలో వేసుకుని వడపోసేసుకోవాలి. అస్సలు నీళ్ళల్లో ఉంచొద్దు, నీళ్ళన్నీ తీసేయాలన్నమాట. నీళ్ళు తీయకుండా అలా ఉంచేస్తే అవి కాయలన్నీ వాటర్ పీల్ చేసుకుని బాగోవు టేస్ట్. ఏమంటే వాటర్ అనేది తీసేసుకోవాలి వాటర్లో నుంచి. ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే పిల్లలకి ఇచ్చేస్తే బాగుంటుంది అనమాట. ఇలా ఒక ప్లేట్లో ఇవి ఎన్ని కావాలో అన్నీ వేసేసి ఇంకో ఖాళీ ప్లేట్ ఇచ్చామనుకోండి, అందులో ఉన్న తుక్కంతా ఆ వేస్ట్ అంతా అందులో పెడతారనమాట. అక్కడ ఇక్కడ ఇంట్లో. అంతేనండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. బాయ్ బాయ్.